మన అమ్మన్ రాంబాబు అన్న పార్టీని మింగబెట్టేదానికి ఉన్నాడా, లేకంటే జగనన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంగా ఉన్నాడా ఏందనేది నాకైతే అర్థం కాల. మీకేమన్నా అర్థమైతే చెప్పండి. లేచే నా మీద ఎందుకు పడి ఆడసాల? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అన్న కోసం నా అహర్నిశలో కష్టపడేటువంటి వ్యక్తిని నేను నా మీద పడి ఆడవలసినటువంటి అవసరమైంది లేదు. పార్టీలో ఎదుగుదల చూసామన్నా తట్టుకోలేక ఉన్నా నా మీద పడి ఎడుతున్నాడా ఏంది? ఒకసారి అమ్మన్ రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏంది? అన్న ఎందుకు ఆ మాదిరి మాట్లాడాల్సి వచ్చింది? సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టాడు. ఏమో మన సాక్షి ఓడు వస్తున్నాడో రాలేదో తెలీదు. సాక్షి ఓడు వచ్చి గొట్టాలు పెడితే మాట్లాడతాడు కదా. మళ్ళీ 3 కెమెరాలు కొన్నాడు. మరి ఆ కెమెరామెన్లకు లెక్కలు ఇచ్చాడా ఇలేదా, లేదంటే ఈయన ఆన్ చేస్తాడో తెలీదు. లేదు, ఎడిటర్కి ఈ మధ్య జీతాలు ఇలేదని చెప్పి బయటకు వచ్చిన మాట మనకు తెలిసింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నా గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు నేను తప్పకుండా విశ్లేషణ అయితే ఇచ్చా. ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఏమనుకుంటారు ఏందనేది నేనైతే తెలియజేయాలి. ఎందుకంటే మన రాంబాబు అన్న చేసిన అవలేపంలో అవన్నీ పక్కన పెడితే నా గురించి ఏదన్నా మాట్లాడితే తప్పకుండా నేనైతే వివరణ ఇచ్చా. ఎందుకంటే అన్న కోసం పనిచేసే వాళ్ళను మన మీదనే, మన పార్టీలోనే, మన ఎదుగుదల చూడలేకనే ఈ విధంగా మాట్లాడినప్పుడు కొద్దిగా బాధ అయితే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యుల్ని అంటావు బఫూన్. మరి నువ్వు ఒకసారి నీ కింద కామెంట్లు ఏమన్నా చూసుకో. నువ్వు ఏదైనా ఇతర మీడియా ఛానల్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కానీ, ప్రెస్ మీట్లు కానీ, వాళ్ళ కింద ఏమి కామెంట్లు ఉంటాయో చూసుకో. వాళ్ళు లేదన్నా నిన్ను, నీ కుటుంబాన్ని అసభ్యకరంగా మాట్లాడితే ఖండించేది సీమరాజా అని తెలుసుకో. ముందు ఎవరో పోతున్నావు, నీ చూడు ముందు. నేను బూతులు మన వైసీపీలో మాట్లాడిన వాళ్ళకన్నా నేను తక్కువే మాట్లాడుంటాను. ఒకవేళ ఏదన్నా 1, 2 ఏదన్నా పొరపాటున ఏదన్నా మాట్లాడినా మన వైసీపీ వాళ్ళు మాట్లాడిన దానికంటే తక్కువ మాట్లాడతా నేనైతే. ఏంటంటే కెమెరా ముందు చెప్తున్నా, కెమెరా లేకంటే నేను మాట్లాడినానంటే శవాల్లోంచి రక్తాలు వచ్చాయి. నేను వాటిలో పిహెచ్డి చేసినోడు. నేను బూతులు నీకు కాదు వచ్చేది, అంతకు నేనుగా మాట్లాడతా. కాకంటే నా వీడియోలు కొద్దిగా మహిళలు చూస్తారు, చిన్న పిల్లకాయలు చూస్తారు, అందరూ చూస్తారు. కాబట్టి నేను ఎక్కడ బూతులు మాట్లాడలేదు నాయన. సాక్షాత్తు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో బూతులు మాట్లాడినప్పుడు ఏమి నోట్లో శాంగట పెట్టారా? ఎందుకు మాట్లాడలా? ఆ రోజు ఎందుకైతే నువ్వు లేచి మాట్లాడలేదయా? నేను బూతులు మాట్లాడతానంట. వాడెవడో కిర్రాకారిపి, నాకు వాడికి ఏం సంబంధము? ఏం పని నాకు? నేను అన్న కోసం పనిచేస్తున్నారా స్వామి అంటే నువ్వు మళ్ళా ఏదో నన్ను వచ్చి ఏదో మాట్లాడతావే? ఏం అవసరం నీకు? నీ బతుక్కి 7,000 మంది చూడాల నువ్వు పెడితే. ఈయన చూడు, నీ గురించి కాదు నేను మాట్లాడితే 72,000 మంది చూశారు. 7,000 మంది చూడలాయా నువ్వు పెడితే? ఎవడి కావాలా నీ బోల్డ్లో రాజకీయము? నువ్వు ఎవడికి మాట్లాడతావు? ఏదో మాట్లాడుతున్నావు, మాట్లాడు. రాష్ట్ర ప్రజలారా, నేను మాట్లాడేటువంటి వ్యాఖ్యలు మీరు ఏకీభవించినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. నేను ఏడ తిట్టాను ఒకసారి చెప్పండి. ఎక్కడైనా సరే రాంబాబు గారిని కానీ, రోజక్కని కానీ, రజనక్కని కానీ, జగనన్నను కానీ, మిలిటరీని కానీ ఎక్కడ నేను అసభ్యకరంగా మాట్లాడినాను? మన కొడాలి నాని మాట్లాడిన భాష మాట్లాడినానా? మన శ్రీరెడ్డి మాట్లాడిన భాష మాట్లాడినానా? బోరిగడ్డ అనిల్ మాట్లాడిన భాష మాట్లాడినానా? వరా రవీంద్రారెడ్డి మాట్లాడినటువంటి భాష నేను మాట్లాడినానా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. నేను ప్రజల్ని అడుగుతున్నా. అమ్మన్ రాంబాబు ఎందుకు బొక్క ఆయన అడిగేది? ఆయన చూస్తాడా చూడ్డా అనేది పక్కన పెట్టండి. చూస్తాడు కాబట్టే నా మీద పడి ఏడుచున్నా, అది వేరే విషయం. నేను మన పార్టీలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడినటువంటి భాషను నేను ఉపయోగించినా లేదనేది మీ అభిప్రాయం తెలియజేయండి. నా వీడియోలు ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే అడుగుతున్నాను నేను. ఈ బఫూన్ అడిగితే నాకేం పని? నేను గతంలో చెప్పినా, మొన్న చెప్పినా, అంతకు ముందు చెప్పినా, ఎక్కడైనా సరే నారా లోకేష్ గారికి నాకు సంబంధం ఉన్నట్టు నిరూపి బఫూన్ అని చెప్పినా దానికి చావలా. ఊరికే నువ్వు ఆరోపణలు చేయటం తప్ప ఎక్కడైనా సరే ఇది వాస్తవం అని చెప్పేటువంటి దమ్ము, ధైర్యం నీకు ఉండదా? మరి దేనికి ఊరికే నా మీద అలిగేషన్ వేస్తావు? సీమరాజా అదంటావు, సీమరాజా ఫండింగ్ అంటావు, లోకేష్ రాజా అంటావు. సీమరాజాకు మొత్తం లోకేష్ గారే చూస్తా. అప్పులు ఉన్నాయి రాంబాబు, అప్పుల్లో ఇబ్బంది పడుతున్నా నేను. ఆ లెక్కలన్నా ఇచ్చితే అప్పులన్నా కట్టుకుంటా, ఏ బాధలు ఉండవు. ఇంకా అప్పుల బాధలతో ఇబ్బంది పడతా ఉన్నావా? ఏదో మాట్లాడుతున్నావు నువ్వు. లోకేష్ గారు పంపిరు నాకు, మన వైసీపీ పార్టీ వాళ్ళే స్క్రిప్ట్ పంపిస్తారు. అవి చదవను నేను, ఎందుకంటే నాకంటూ కొద్దిగా ఇది ఉండదు. కాబట్టి మన పార్టీలో ఉండేటువంటి నాయకులందరూ ఆ స్క్రిప్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని చదివే మింగబెట్టారు. ఇప్పుడు 11 స్థానాలకు వచ్చినాయి. సో అందుకని చెప్పి నేను ఆ స్క్రిప్ట్ని చదవకుండా నేను అన్నను ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంగా పోయేటువంటి నన్ను మన పార్టీలో జరిగినట్టే అన్ని పార్టీల్లో జరుగుతుంది అనుకుంటే అట్ట
మనకు పేపర్ ఇచ్చినారు కాబట్టి మనం కుక్కలాల ఏది వాగుతున్నాం తప్ప మన వైసీపీ పార్టీలో ఉండేవాళ్ళు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళకి అందరికి కూడా పేపర్ వచ్చితేనే కదా మాట్లాడతారు. లేకుంటే వాళ్ళు స్వయంగా మాట్లాడేటువంటి అంత దమ్మే ఉన్నది అది లేదు కదా. ఎందుకు ఊరికే ఇప్పుడు కూడా చెప్తా, మన పార్టీని మెంగబెట్టేదానికే ఉండవని ఇప్పుడు కూడా చెప్తున్నా కదా. అప్పుడు చెప్పేది ఎందుకు బొక్క, ఇప్పుడు కూడా చెప్తున్నా. నువ్వు మన పార్టీని మెంగబెట్టేదానికే ఉండవు. అన్నను ప్రధానమంత్రిని కానీయకుండా నువ్వు అడ్డుకట్టేస్తున్నావు. అన్న ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలనేటువంటి లక్ష్యంగా ఉండేటువంటి జగనన్నలో ఎక్కడ నువ్వే అడ్డుకట్టేస్తున్నావు. నేనేమో ప్రధానమంత్రి స్థాయిలోకి తీసుకోమదామని నేను అనుకుంటే ఈ విధంగా నా మీద నువ్వు ఈ విధంగా చేస్తావు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మన పార్టీని మెంగబెడతాంది నువ్వే. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలారా, అవినీతి సొమ్ము అంతా మింగి 3 మంచి కెమెరాలు పెట్టాడు. ఒక యాంగిల్ ఇది, ఇంకొక యాంగిల్ ఇట్టా. మా ఓడి కథ వ్యవహారం బ్రహ్మాండంగా మంచి మైకులు వాడుతున్నాడు, బ్యాక్గ్రౌండ్లో మంచిగా సెట్ చేసుకున్నాడు. సో ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా. మరి మీ ఇష్టం, అది మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి. ఎంత నమ్మకమో చూడండి. రేపు సీమరాజా వచ్చి మళ్ళా దాని మీద సవాల్ ఇసురుతాడు. బరాబర్ మాట్లాడతా. నేను తప్పు చేయనంత వరకు, నేను ఎక్కడ అవినీతిగా దొబ్బనంత వరకు, మీరు అవినీతి చేసినారు, లంగా పనులు చేశారు, నేను ఎక్కడైనా సరే అవినీతి కానీ ఇంకొకటి కానీ చేసినట్టుంటే నిరూపించండి. మీరు ఊరికే నా మీద నిందలేయటం కాదు. నేను అన్నను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నన్ను మీరు కావాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నాకు కూడా అంత టైం లేదు అమ్మండి రాంబాబు, నీకే కాదు టైము, నాకు కూడా టైం లేదు. ఎందుకంటే ఇంకా ఉన్నాయి గ్రౌండ్లో కొద్దిగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే ప్రయత్నంలో మన వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా. ఎక్కడ శవం కనపడితే ఆడపోయి రాజకీయాలు చేసేటువంటి బతుకు మంది కదా. నీకే నా టైము, మాకు కూడా టైం ఉండదండి, మాకు కూడా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో నేను రాష్ట్ర ప్రజానీకానికి ఏమి తెలియజేస్తానంటే, ఇటువంటి అమ్మంటి రాంబాబు వాళ్ళు చాలామంది వచ్చి మాట్లాడతారు. సీమరాజా దేనికి కూడా బెసకడు, దేనికి లొంగడు, ఏం అవసరం లేదు. నేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదు. నా ఈ పోరాటంలో నాతో పాటు మీరు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మంటి రాంబాబు నా మీద చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.